రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది నిజంగా ఈ రాష్ట్రంలో ఏ స్థాయికి పోయింది అని చెప్పడానికి ఇది ఒక చిన్న నిదర్శనం, ఇది ఒక చిన్న ఉదాహరణ. పిన్నెల్లి గ్రామం అనేది ఒక గ్రామం, గురజాల కాన్స్టిట్యున్సీ, గురజాల నియోజకవర్గం. ఇందులో సర్పంచ్ మావాడు, 3 ఎంపీటీసీలు ఉన్నారు. 3 ఎంపీటీసీలు మా వాళ్ళే, వైసీపీ వాళ్ళు. ఈ 3 ఎంపీటీసీలు సర్పంచ్, వీళ్ళతో పాటు దాదాపుగా 300 పైచిలకు కుటుంబాలు. ఊళ్ళు విడిచిపెట్టిపోయే పరిస్థితిలోకి రెడ్ బుక్ రాజ్యాంగం నడిచింది అని అంటే, నడిపిస్తా ఉన్నారు అని అంటే నిజంగా సిగ్గుపడాలి. వీళ్ళంతా వాళ్ళ ఊర్లో వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళ ఊర్లో వాళ్ళకున్న పొలాలను, వాళ్ళ ఊర్లో వాళ్ళకున్న ఇవన్నీ వదిలేసేట్టుగా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళను ఊళ్ళో నిడిపించే కార్యక్రమం చేయడానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు అని అంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ ఉంది అని అడుగుతాం. వాళ్ళ ఊర్లో మళ్ళీ తిరిగి ప్రవేశం చేయడం కోసం కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఒక దళితుడు, ఒక సామాన్యుడు, ఒక పేదవాడు, ఆయన భార్య తన ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు చూసుకునే క్రమంలో అక్కడే ఆమె సిక్కై ఆ ఇంట్లోనే ఆమె ఉండిపోతే, భార్య సిక్కయింది అని చెప్పి చూడడానికి ఈ పేదవాడు, ఈ దళితుడు, ఈ సామాన్యుడు, పాపం ఈ కార్యకర్త చూడ్డానికి పోయినాడు. భార్యను పోతే అటాక్ చేసి దారుణంగా రాడ్లతో కొట్టి చంపినారు. సిగ్గుండాలి ఏమన్నా. ఆ చంపిన వాళ్లకు ఎవరైతే చంపినారో, కనీసం ఎవరినైతే ఇన్స్ట్రుమెంట్స్ కింద వాడినారో అసలు వాళ్ళకి వీళ్ళకి గొడవ కూడా లేదు. అంటే పైనుంచి ఉపయోగించి వాళ్ళను చంపించే కార్యక్రమం. ఎస్పీలు చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు, వీళ్ళంతా దోషులే. చనిపోయిన ఆ మనిషిని తన ఊర్లో బరీ చేయడానికి ఊర్లేకి పోకూడదు అని చెప్పి పోలీసులు అడ్డుకున్నారు. చేసేది తప్పుడు సాంప్రదాయానికి బీజం వేస్తా ఉన్నాడు. ఇదే సాంప్రదాయం కనుక కొనసాగితే ఈయన వేసిన విత్తనాలు ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. రేపు పొద్దున అవి చెట్లు అవుతాయి. ఏదైతే ఇతుతారో అదే పండుతుంది. ఈ మనిషి నాయకుడు కాదు, పాలకుడు కాదు, అన్ని చెడ్డలవాట్లు, చెడ్డ గుణాలు ఉన్న ఒక తప్పుడు మనిషి. గట్టిగా కోర్టుల మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎన్హెచ్ఆర్సీకి ఇంకా కంప్లైంట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. కోర్టుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఖచ్చితంగా కోర్టుల ద్వారా, కోర్టుల ప్రొటెక్షన్ ద్వారా ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళందరికీ కూడా మంచి రోజులు వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మళ్ళీ పునఃప్రవేశం కూడా జరుగుతుంది. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతుంది. దాని తర్వాత ఇదే చంద్రబాబు నాయుడుకు తాను వేసిన విత్తనాలు వృక్షాలు అయితే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడుకు తెలుస్తాయి.